గారెలు అయితే వేస్తున్నానండి. మీరు పెసరవడలో, మినపవడలో గారెలు ఇవన్నీ తిని ఉంటారు. చిక్కుడు పప్పులతో మీరు ఎప్పుడైనా గారెలు తిన్నారా అండి? నాకైతే మా అమ్మ తెచ్చిందండి ఈ గింజలు. అమ్మోళ్ళ ఇంటికాడ అయితే పాదులు ఉంటాయి. గింజలు కాయలు ఎండిపోయాక ఆ గింజలు అయితే తీసి మరి బద్దలు చేసి పొట్టు తీసేసి అయితే తెచ్చింది నా దగ్గరికి. అవి అయితే నేను ఇలా రాత్రి నానబెట్టి పొద్దున్నే రుబ్బేసి ఇలా గారెలు అయితే వేస్తున్నాను. మరి మీరు ఎప్పుడైనా ఈ గారెలు తిన్నారా? తినుంటే నాకైతే కామెంట్ పెట్టండి. చట్నీ చేశానండి గారెల్లోకి. భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. మరి మా అమ్మ అండి చూస్తాక రౌండ్ షేప్ భలే ఉన్నాయి కదా గారెలు. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. మరి మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే ఈ టిఫిన్ చేయాలి. చేసి వంట అయితే మొదలు పెడతాను. మరి మా అత్తగారు కదండి ఇది. మా ఆయన గారు అయితే కొంచెం టీవీ చూస్తానని అయితే వచ్చారు లోపలికి. మాకైతే టీవీ లేదు. మరి ఈరోజు మా ఆయన గారికి పని లేదండి. కొంచెం పాపం రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు. కానీ గేదెల కాడికైతే వెళ్ళాలి. మరి అవి ఉసూరు మంట చూస్తాయి కదా. నాకు ఈరోజు అయితే ఇంటికాడ చాలా పనులు ఉన్నాయండి. బట్టలు ఉతకాలి. మరి మాకైతే బిర్యానీ చేయమంటున్నాడు మా ఆయన గారు. చికెన్ కూర అయితే వండుతాను. మరి బాగున్నాయంట గారెలు. హాయ్ అండి. ఈరోజు మేము ఏం వంటలు చేసుకున్నానో చూపిస్తాను రండి. పలావ్ అండి, ఇదైతే వైట్ రైస్, చికెను, పెరుగు. మరి మీరే వంటలు వండుకున్నారో మాకైతే కామెంట్ పెట్టండి. సూపర్గా ఉందండి. మధ్యాహ్నం అయితే నేను గేదెల కాడికి వచ్చానండి. మా పప్పీకి అయితే అన్నం తెచ్చాను. ఇంకో పప్పీకి ఉందండి క్యారేజీలో పెడతాను. 3 గంటల కాడ నుంచి మా ఆయన గారు గడ్డికి వెళ్తారు కదండి. నేనైతే గేదెల కాడ ఉండటం కోసం అయితే వచ్చాను. నేను ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని హడావుడిగా తినేస్తుంది చికెన్ కూర అని. మరి పొట్టు అయితే పట్టేస్తుంది మా పప్పి. జ్యోతిరా వచ్చిందా? దా దా చూస్తలేదు. అది ఇప్పుడు దా కురుకుళ్ళు ఆడేసింది. ఓ తల్లే, అటు కాదు కట్టుగారు ఇటు. అజ్జా తరిమేస్తుంది అంటే. అయ్యా అయ్యా మాకు పండగ ఉండదండి, పబ్బం ఉండదండి. ఇక మా పశువులే మాకు పండగ. మరి ఈసూరు మంట అయితే ఉంటాయి కదా. అందుకని ఇట్లనైతే ఒక్కదేస్తాం మానవండి. మరి పెద్దగా ఉందోలరా. కట్టేసావా? సరే అయితే.
మేమైతే ఈ రాత్రి మటన్ కూర అయితే వండుతున్నానండి. మరి ఇందులో మసాలాలు అన్నీ వేసేసాను. మరి ఈ రాత్రి అయితే నేను మా అల్లుడి గారి కోసం అయితే మటన్ కూర అయితే వండుతున్నాను. మరి సరేనండి, బాయ్. మటన్ కూర అయితే రెడీ అయిపోయిందండి. ముందుగా మా అల్లుడి గారికి అయితే అన్నం వేస్తున్నాను. వేడి వేడి అన్నము, వేడి కూర అండి. మరి మీరు ఈ పూట ఏం వండుకున్నారో నాకైతే మర్చిపోకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.